Hi viewers, back with a new video. ఇవాళ మనం మాట్లాడబోయే లొకేషన్ ఇస్ శంకర్పల్లి. చాలా వీడియోస్ తీసాం ప్రతి ఏరియా గురించి, ఆ ఏరియాలో ఏం రాబోతుంది, వాట్ ఆర్ ద ఫ్యూచర్ గ్రోత్ ఇన్ దోస్ ఏరియాస్ అనేది. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ శంకర్పల్లి. మీకు అందరికీ తెలిసిందే శంకర్పల్లి అంటే ముంబై హైవే. సో శంకర్పల్లిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎంతవరకు వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఏ ప్రైస్ బ్రాకెట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. శంకర్పల్లి అనేది ఈజ్ ద నెక్స్ట్ బూమింగ్ ఏరియా ఇన్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ హైదరాబాద్. అంటే మనకి పటాన్చేరు తర్వాత శంకర్పల్లి, దెన్ సంగారెడ్డి, దెన్ వీ హ్యావ్ గాట్ సదాశివ్పేట్, తర్వాత వస్తుంది మనకి జహీరాబాద్. సో ఈ ఏరియాస్లో బూమ్ ఏంటి అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ఇండస్ట్రియల్ బెల్ట్. మనకి ఏరియాస్లో ఇండస్ట్రియల్ బెల్ట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, విచ్ మీన్స్ దట్ ఈ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది. ఫ్యూచర్లో కూడా మనకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే మనకి చాలా ఈవీ సెగ్మెంట్స్ ఆ ఏరియాలో వస్తున్నాయి. ఆల్రెడీ మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఒకటి ఉంది అక్కడ. అది కాకుండా దిస్ ఇస్ అగైన్ ఏ నేషనల్ హైవే, ముంబై హైవే. పాత ముంబై హైవేని ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ రెసిడెన్షియల్ కిందకి కన్వర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు మీరు నోటీస్ చేసుకుంటే బిహెచ్ఈఎల్ అంటే మనకి హైదరాబాద్ నుంచి మియాపూర్ దాటి చందానగర్ తర్వాత అమీన్పూర్, దెన్ బిహెచ్ఈఎల్ దాటి వెళ్తే ఒకప్పుడు మనకి మొత్తం ఎడారియే ఉండేది, కానీ ఇప్పుడు చూస్తే మీకు హై రైజ్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ అండ్ విల్లా ప్లాటింగ్ ఇవన్నీ మీకు కనపడుతుంది. మళ్ళీ పటాన్చేరు నుంచి అన్ని దిక్కులుగా చూసుకుంటే మీకు ఒక్క సైడ్ కొల్లూరు మోకిలా కనెక్టివిటీ, ఇంకో సైడ్ ఇస్నాపూర్, అక్కడ కూడా మీకు రెసిడెన్షియల్ ఏరియాస్ హెవీగా పెరిగిపోయినాయి. ఇంకోటి ఏంటంటే ఓఆర్ఆర్ కనెక్టివిటీ. ఆల్ దీస్ ఏరియాస్కి మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ అనేది చాలా బాగా సిటీ ప్లాన్ చేసినప్పుడు ప్లాన్ చేశారు. సో పటాన్చేరు నుంచి మీరు ఓఆర్ఆర్ ఎక్కాలంటే ఎగ్జిట్ నెంబర్ 3, అదే మీరు కొల్లూరు ఆర్ మోకిలా కనెక్ట్ అవ్వాలంటే ఎగ్జిట్ నెంబర్ 2. సో ఇలాగ ప్లాన్ చేసుకొని మంచిగా ఒక ఓఆర్ఆర్కి చుట్టుపక్కల మంచి ఒక రెసిడెన్షియల్ ఏరియాస్ని మాత్రం గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ వెరీ వెల్. సో ఈ ఏరియాస్లో ఎంతవరకు పెట్టొచ్చు, ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా స్పీకింగ్ మీరు పటాన్చేరు నుంచి శంకర్పల్లి వెళ్తే అక్కడ ఆల్రెడీ ఫుల్లీ డెవలప్ అయిపోయినాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి, అక్కడ మనకి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ యాక్టివిటీస్ హెవీగా రన్నింగ్లో ఉన్నాయి. శంకర్పల్లి నుంచి మళ్ళీ ముందుకెళ్తే దెన్ యూ విల్ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ సదాశివ్పేట్ వరకు మంచి భూమి ఉన్న ఏరియాస్ అండి. ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ప్రైస్ చూసుకుంటే శంకర్పల్లిలో 30,000 నుంచి 40,000 గజం నడుస్తూ ఉంది. అంటే డెఫినెట్లీ కమర్షియల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైజెస్ ఉన్నాయి. అదే మీరు మెయిన్ రోడ్ సైడ్కి వస్తే మీకు 50,000 నుంచి 70,000 గజం కూడా మీ కమర్షియల్ ప్రాపర్టీస్ పలుకుతూ ఉన్నాయి. సో విచ్ మీన్స్ దట్ ఈ ఏరియాస్లో డెఫినెట్లీ దేర్ ఇస్ అ బూమ్. ఆ బూమ్ దేనివల్ల వచ్చింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హెవీగా ఉంది, కనెక్టివిటీ కూడా మనకి హెవీగా ఉంది. దట్ ఈస్ వన్ రీజన్ ఈ యొక్క ఏరియాకి మంచి బూమ్ రావడానికి కారణం. ఇంకొకటి ఏంటంటే అక్కడ ల్యాండ్ బ్యాంకింగ్ కూడా చాలా హెవీగా ఉంది. ప్లస్ ఈ ఏరియాస్లో గ్రీన్ బెల్ట్ అండ్ వాటర్ రిసోర్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వేర్ హౌసింగ్కి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ కూడా ఉన్నాయి అక్కడ. సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఈజ్ మోర్ అండ్ సో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ ఆల్సో. అది కాకుండా మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి ఏదైతే మనకి వేర్ హౌసింగ్స్ ఉన్నాయో అవి ఈ ఏరియాస్లో చాలా ఉన్నాయి. ఎస్పెషలీ ద ఆటోమొబైల్ వేర్ హౌసింగ్ చాలా ఉన్నాయి. ఇంకోటి ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఈ ఏరియాలో ఆల్రెడీ గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్డ్ అండ్ డిక్లేర్డ్ ఆల్సో. సో ఆ ఒక వర్క్ కూడా ప్రోగ్రెస్లో ఉంది. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి చాలా మట్టుకి నేను ఈస్ట్ సైడే ఇన్వెస్ట్ చేస్తాను, నాకు ఆంధ్ర వైపు ఎక్కువ ఉండాలి, లేదు నేను నార్త్ సైడే ఇన్వెస్ట్ చేసుకుంటాను, నాకు సిటీ వైజ్ అంటే తెలంగాణ వాళ్ళు ఆ సైడ్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది బెంగళూరు హైవే సైడ్ ఇన్వెస్ట్ చేస్తారు. సో అందరికీ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంటుంది ఏ లొకేషన్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుని.
సో ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీరు సదాశివ్పేట్ వరకు, అంటే మనం శంకర్పల్లి నుంచి ఇంకో 10 కిలోమీటర్స్ వెళ్తే మీకు సదాశివ్పేట్ వస్తుంది. అక్కడ వరకు కమర్షియల్ యాక్టివిటీస్ బాగా ఎక్స్పాండ్ అయ్యింది కాబట్టి ఆ ఏరియాస్లో హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రైజెస్ కూడా మీకు మెయిన్ రోడ్ బిట్కి వస్తే మీకు 25,000 30,000, మళ్ళీ డిస్టెన్స్ పెరిగే కొద్దీ మీకు 18,000 నుంచి 15,000 వరకు ఉంది. అక్కడి నుంచి మళ్ళీ మీరు ఇప్పుడు ఏదైతే మనకి RRR కనెక్టివిటీ ఉందో జోగిపేట్ అంటారు, ఆ లొకేషన్ ఆర్ ఆ రోడ్ తీసుకుంటే మీకు ఆ ఏరియాలో మీకు ఇప్పుడు కూడా 12,000 13 14 15 పర్ స్క్వేర్ యార్డ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మీ ముందు హెచ్ఎండిఏ మ్యాప్ని పెట్టుకొని ఏ రోడ్ ఎక్కడి నుంచి ఎలా కనెక్ట్ అవుతుందో మీరు చెక్ చేసుకుంటే మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు అప్రిసియేషన్ వస్తుంది అనే ఒక ఐడియా వస్తుంది. సో 2030 హెచ్ఎండి ఏదైతే మ్యాప్ ఉందో అది కాకుండా ఇప్పుడు 2050 కూడా అనౌన్స్ చేశారు. సో ఈ మ్యాప్స్ని మీరు కంపేర్ చేసుకొని వాట్ ఆర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్స్ అండ్ చూసేసుకొని దెన్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్. డబ్బులు ఉన్నవాళ్ళు ఈ బెల్ట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, సదాశివ్పేట్ ఆర్ శంకర్పల్లి ఈ ఏరియాస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. డబ్బులు కొంచెం తక్కువ ఉన్నవాళ్ళు టువర్డ్స్ RRR అంటే మనకి జోగిపేట్ ఆ ఏరియాస్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఏదైతే మనకి RRR ఇంటర్ జంక్షన్స్ ఉన్నాయో ఆ ఇంటర్ జంక్షన్స్లో మీకు ఇప్పుడు కూడా 8,000 9,000 10,000లో ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఆ ఏరియాని కూడా ఎంచుకోవచ్చు, ఎందుకంటే ఫ్యూచర్లో అంటే 10 years డౌన్ ద లైన్ ఈ ఏరియాస్ కూడా కమర్షియల్ యాక్టివిటీస్ వల్ల పెరిగే ఛాన్సెసే ఉన్నాయి మీకు. సో డెఫినెట్గా కరెక్ట్ వేలో ప్లాన్ చేసుకుంటే మాత్రం హైదరాబాద్లో ఎన్ని దిక్కులు ఉన్నాయో అన్ని దిక్కుల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే టైం, మనీ అండ్ లొకేషన్, ఆల్ దీస్ 3 థింగ్స్ మ్యాటర్ ఎ లాట్. ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసినా కూడా అప్రూవల్స్ చెక్ చేసుకోండి, రేరా నెంబర్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అండ్ బిల్డర్ ప్రొఫైల్, ఆ బిల్డర్ దీని ముందు చేసిన ప్రాజెక్ట్స్ ఆయన ఎంత టైంలో డెలివరీ చేశారో అనేది చెక్ చేసుకొని లేదంటే అడ్వైస్ తీసుకొని ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి.